ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు చెప్పండి, ఏం ఆశించి అడుగుతారు దేవుడిని? ఏం ఆశించి వెళ్తారు ఆయన దగ్గరికి? నానా మా నాన్న నా దగ్గర ఏం ఆశిస్తామైంది? అవసరమైతే నాన్నకి ఇస్తాం. భయం అయితే ధైర్యం కోసం అడుగుతాం, నాన్న భయంగా ఉందని చెబుతాం. బాధ కలిగితే నాన్న బాధగా ఉందని చెబుతాం. ఇంకేం ఆశిస్తాం? అంతే అంతే మాట్లాడు. లే మొక్కడు వెళ్ళే. ఆయనను ప్రేమించి ఆయన రెక్కలను ఆశ్రయించి, సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, అందరూ మోకాళ్ళు. నాకు జన్మనిచ్చిన తండ్రి నాకు దూరమైన, నన్ను ఎప్పుడు ఎడబాయని తండ్రిగా నువ్వు ఉన్నావు, విడనాడని తండ్రిగా నువ్వు ఉన్నావు. నన్ను వదిలిపెట్టు తండ్రి. నువ్వు నిజమే, నీ దగ్గర నుంచి ఏదో పొందుకుందామన్న ఆలోచన ఒకప్పుడు నాకు ఉండింది. అవసరాన్ని బట్టి, సమస్యల్ని బట్టి, బాధల్ని బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందులను బట్టి వాటికి భయపడి దేవా నాకు సాయం చేయని నేను అడిగాను. కానీ ఈరోజు తండ్రి దగ్గర ఏమడుగుతాను? బాధ చెప్పుకోవటం తప్ప. కానీ భూలోకంలో మాకున్న తండ్రి బాధ విని ఆయన కూడా ఏడుస్తాడు, వదిలేస్తాడు. కానీ నువ్వు నా తండ్రివి, ఆయన కంటే ఎక్కువ. నువ్వు బాధ నువ్వు వినటమే కాదు, నీకు ఇష్టమైతే దాని నుంచి విడిపించగలవు కూడా. కానీ నీతో ఉండాల్సిన రిలేషన్, అనుబంధం నాకు ఈరోజు నేర్పించావు. ఎప్పుడు నీ దగ్గరికి చేరినని తండ్రిలాగానే చేరతాను. నా తండ్రివనే నేను కోరుకుంటాను. నా తండ్రిగానే నీతో సహవాసాన్ని ఇష్టపడతాను. నా తండ్రిగానే నిన్ను సమీపిస్తాను. నన్ను అనుగ్రహించు దేవా. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. నువ్వేమి ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు నువ్వు దూరం కాకూడదు. నీకు నేను భారమయ్యే బతకూడదు. నీకు అభ్యంతరకరంగా నేను ఉండకూడదు. నా తండ్రి, నేను నిన్ను బాధ పెట్టే బిడ్డగా నేను ఉండకూడదు. నీకు ఇష్టంగా ఉండాలి. నన్ను బట్టి నువ్వు సంతోషించాలి తండ్రి. నన్ను బట్టి నువ్వు గర్వపడాలి. ఆ విధంగా నేను బ్రతకాలి తండ్రి. నాకు నువ్వు కావాలని అడుగుతావా? నీ పాదాలు కావాలని అడుగుతావా? నీ రెక్కలు కావాలని అడుగుతావా? రెక్కల క్రింద నాకు ఆశ్రయం కావాలని అడుగుతావా? నేను ఏమేమి ఎదుర్కొంటున్నానో, ఏమేమి అనుభవిస్తున్నానో అవన్నీ నీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అవన్నిటిని నేను కోరట్లేదు. అవన్నీ నాకు అవసరం అనుకుంటే ఉంచుతావు, అవసరం లేదనుకుంటే తీసేస్తావు. అవన్నీ నీకు తెలుసు ఏం చేయాలో. కానీ నీకు దూరం అయ్యాననేది ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది. నేను సరిగా నేను చేరుకోలేదని అర్థమవుతుంది. చేరవలసిన విధంగా, రావలసిన విధంగా నీ దగ్గరికి రాలేదని నాకు అర్థమైంది. కోరుకొనవలసిన విధంగా నేను కోరుకోలేదని నాకు అర్థమైంది. సిగ్గుపడుతున్నాను. మా నాన్నవి నువ్వు నాయన, మా నాన్నవి నువ్వే కావాలి. నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో సహజీవనం కావాలి. నా గుండెల్లో ఉన్న బరువు అంతా నీతో పంచుకోవాలి. సాయం చేసినా చేయకపోయినా ముందు నీకు చెప్పుకోవాలి. నేను దేవా నీకు చెప్పుకోవాలి తండ్రి. నానా నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు నాన్న. నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు. నీ కృతజ్ఞతలు నాన్న, నీ కృతజ్ఞతలు నాన్న. నువ్వు మనసున్న వాడివి, ప్రేమ కలిగిన నా కోసం నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు అంటే దూరం అవుతానేమో. నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఇదిగో తండ్రి మోకాళ్ళ మీద ఉన్నారు. ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో, ఏ శోధనలో. ఇక్కడ కాదు, లైవ్లో కూడా, లైవ్ ద్వారా కూడా అనేక మంది అందుబాటులోకి వచ్చున్నారు. వేలాదిగా వచ్చున్నారు. వారి కళ్ళలో కన్నీళ్లు చూడు. వారు సహా ఎంత వేదనలో ఉన్నారు. వారు సహా ఏ విషయాల్లో నలుగుతున్నారు. ఇక్కడ ఉన్న బిడ్డలు ఇంతమంది, అక్కడున్న బిడ్డలు అంతమంది.
నీ పిల్లలే ప్రభు, నీ పిల్లలే, నీ పిల్లలే, నిన్ను విశ్వసించిన పిల్లలే, నిన్ను గుర్తుపట్టిన పిల్లలు, నిన్ను ప్రేమించిన పిల్లలు, నువ్వు కావాలని కోరుకొని నీ రెక్కల కిందికి వచ్చిన నీ పిల్లలు, నీ పిల్లలు ఒక్కసారి నా మంచి తండ్రి, ఈరోజు అసలు నీ పాదాల దగ్గరికి వచ్చేయాలనుకున్నా, మళ్ళీ నన్ను ప్రేరేపించి నువ్వు అక్కడ వస్తే నా బిడ్డలు కూడా చెప్పురా, నా బిడ్డలు కూడా రావాలిరా నా దగ్గరికి, నా బిడ్డలు కూడా రావాలి. నువ్వు ఒక్కడివే ఇదా పొందితే ఎట్లా, నా బిడ్డలు కూడా పొందాలని నువ్వు మాట్లాడించావు ఇక్కడ. నీ బిడ్డలు కూడా ఈరోజు నీ సన్నిధి వెతకగోరారు. అది కన్నీళ్లలో ఉన్నారు, అదిగో కన్నీళ్లు పెట్టుకొని నీకు నానా అని చెప్పుకుంటున్న వారి వేదన తీసి, నీ బిడ్డల కన్నీళ్లు చూసి దాటిపోయే తండ్రివి కాదు, ప్రేమగల తండ్రివి. నీ రొమ్మను ఆనించుకొని ఓదార్చే తండ్రివి, ఆదరించే తండ్రివి. నీకు తృప్తికరంగా లేనేమో, చల్లారిన స్థితిలో ఉన్నానేమో, దిగజారిన స్థితిలో ఉన్నానేమో తండ్రి. నా మట్టుకు నేను, నన్ను బట్టి నీవు సంతోషించున్నట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నన్ను బట్టి నువ్వు సంతోషించున్నట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నానా నన్ను బలపరచు నానా, నానా నన్ను స్పర్శించు నాన్న. నీ పాదాలు కావాలి, నీ రెక్కల నీడలో ఉండాలి నాన్న. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నీ కన్నీళ్లతో చెప్పుకున్నా అంతే, తీసేసావు మొత్తం. జస్ట్ చెప్పుకున్నా, ఇట్లా ఉంది నా మనసు, ఇలా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాను నేనని, అంతే. అడ్రస్ కూడా లేకుండా చేశావు ఆ సమస్యలని. నాకు ఎంతో చేసావు తండ్రి, నాకు చాలా సమీపంగా ఉన్నావు. నేను మరచిన నన్ను మరవలేదు, నేను విడిచిన నన్ను విడవలేదు, నీడవలే వెంటాడు. నేను నిద్రపోతున్న వేళ కూడా మెలకువగా ఉండి నన్ను కాచుకున్నావు. ఏమని నిన్ను స్తుతించేది, ఏమని నిన్ను మహిమించేది? ఏ మాటలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? ఏ పదాలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? గుండె చెదరిన వేళ నా ప్రక్కన చేరి ధైర్యపరిచావు. ఎంతో మంది ఒక పక్క మెచ్చుకునే వాళ్ళు ఉంటే, ఒక పక్క పతనాన్ని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది పాడు చేయాలని, పతనం చేయాలని కుట్రలు పన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరూ సిగ్గుపడేటట్టు నువ్వు చేశావు. ఎక్కడ నన్ను విసర్జించావు, ఎక్కడ నన్ను విడిచిపెట్టావు తండ్రి, నా తండ్రి. ఇదిగో నా ఎదుటున్న నా బిడ్డలు నీ బిడ్డలే ప్రభు. ఆత్మీయంగా నాకు నువ్వు బిడ్డలుగా అప్పచెప్పావు. మరి కన్నీరు చూడు, వారిని రెక్కల కిందికి పిలు, నీ రెక్కల కిందికి పిలు, నీ రెక్కల కిందికి పిలు. వారిని ఆకర్షించు, వారిని ఆకర్షించు. నీ బిడ్డలను ఆదరించు తండ్రి, స్వస్థపరచు తండ్రి, ఓదార్చు తండ్రి, ధైర్యపరచు తండ్రి. గుండె చెదరి ఉన్నారు ప్రభా, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు కదా. కృప చూపు. నలిగిపోయి ఉన్నారు ప్రభా, నలిగిపోయి ఉన్నారు తండ్రి, నలిగిపోయి ఉన్నారు నాన్న. ఆదరణ దయచే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినట్టున్నారు ప్రభువా. నువ్వే అన్నావు యెషయా గ్రంథం 54లో, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీ లాంఛనములతో నేను నీ పునాదులను కట్టుదును. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది నా కృప నిన్ను విడిచిపోదు అని మాట్లాడింది నా ప్రభు. నీ బిడ్డల్ని సంధించు. నా గుండె ఆరాటపడినట్టు నీ బిడ్డల గుండె కూడా ఆరాటపడే కదయ్యా.
నీ పాదాల దగ్గరికి పరిగెత్తారు. ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో పనులు అన్ని పక్కన పడేశారు. ఆ గుండె కూడా నీకోసమే కొట్టుకుంది కదా, ఆ హృదయాలు కూడా నీకోసమే ఆరాటపడి వచ్చినాయి కదా. వారిని తాకు, వారిని స్పర్శించు, వారిని ఆదరించు. వారిని ముందే ప్రేమిస్తున్నావు నువ్వు, తెలుసు నాకు. ఒకవేళ ఏ బాధలో, ఏ వేదనలో నలుగుతున్నారో, తట్టుకోలేకున్నారేమో శ్రమకి, కాస్త స్వాంతన ప్రసాదించు. హృదయపూర్వకంగా నేను బాధ పెట్టను, విచారానికి అప్పగించనని సెలవిచ్చావు. వారి విచారాన్ని కొట్టివేయి. సేవకుల హృదయాల్లో ఉన్న ఆవేదనను తొలగించు. దైవజనుల హృదయాల్లో ఉన్న ఆరాటాన్ని గమనించు. దీనులై తండ్రి అని నీ పాదాల దగ్గరికి వచ్చిన నీ దీన పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, ఏ విధంగా అడుగులేయాలో తెలియదు, ఎలా సరిచేయబడాలో తెలియదు, ఎలా ఒక మందను లీడ్ చేయాలో తెలియదు. దీనులై నీ వైపు చూస్తున్న దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి సహా తెలివిని, వివేకాన్ని తాము నడిచి అనేక మందిని భక్తిలోనికి నడిపించడం నేర్పించు. ఒక మంచి ఆత్మీయుడు మాత్రమే ఆత్మీయులు తయారు చేయగలుగుతాడు. ఒక మంచి భక్తిపరుడు మాత్రమే భక్తిపరులను తయారు చేయగలుగుతాడు. ఒక మంచి దీనుడు మాత్రమే దీనుల్ని తయారు చేయగలుగుతాడు. ఇవన్నీ మేము నేర్చుకున్నట్లు మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించు. ఈ సన్నిధిని నిలిచి సాష్టాంగపడి సాగిలపడి మోకాళ్ళ మీద నిలిచి ఇదిగో నీ సన్నిధిని కోరుకుంటున్న నీ బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించి పేరు పేరును ఆశీర్వదించి వారి శ్రమ తొలగించి సమాధానాన్ని కలిగించి ఆదరించమని నీ దయగల చేతికి బిడ్డల్ని కుటుంబాలతో సహా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో తండ్రిగా వారు నీ దగ్గరికి చేరారు గనక తండ్రివని, బిడ్డలుగా నీ దగ్గరికి చేరారు గనక తండ్రిగా నీ బాధ్యత వారి విషయంలో ఏవేవి నెరవేర్చాలో నువ్వే చూసుకో. నీ పిల్లల కన్నీళ్లు తుడు. అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తావు అంతే. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే నిన్ను మహింపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడదాం, ముగించుకుందాం. వాస్తవంగా ఇంకో ప్రసంగం చెప్పిద్దాం అనుకున్నా కానీ ఎందుకు ఇంకా వదిలేయాలనిపిస్తుంది. వెళ్ళి మీరు కాసేపు కూర్చొని ప్రశాంతంగా మనసారా దేవునితో మాట్లాడుకోండి. ఇంకా కాసేపు కూర్చోండి మౌనంగా. నీకేం ప్రార్థన నడిపింపు రాకపోయినా పర్లేదు, కూర్చో, ముందు కాసేపు మౌనంగా కూర్చో. ఆయన గురించి ఆలోచించు, దేవుడి మీద మనసు పెట్టి ఆలోచించు. నీకే వచ్చింది నడిపింపు. కూర్చో, మౌనంగా కూర్చో. నేను దేవుడు, నా ప్రభు, నా తండ్రి, అట్లా ఆలోచించు అంతే. ఆ నడిపింపు నీకే వచ్చింది. ముగింపులోకి తీసుకెళ్తాను. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ప్రైజ్ గాడ్. లైవ్లో ఉన్న వాళ్ళు సైతం కాసేపు దేవునితో గడుపుకోండి. కొమ్మ చెట్టు నుండి వేరే కూడా కొంతవరకు పచ్చగా ఉంటుందని మర్చిపోవద్దు. దేవుని సహవాసానికి సహచర్యానికి దూరమై కూడా బాగానే ఉన్నామనే భ్రమలో మనం బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. మనం జాగ్రత్త పడాలి. ఎలా ఉన్నామో ఎప్పటికప్పుడు పరిశీలించి చూసుకోవాలి. లైవ్లో వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, జాగ్రత్త పడండి మీరు సహా. నన్ను నేను విమర్శించుకొని నేను దేవునికి సమీపంగా ఆగోరినట్లు మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవునికి సమీపంగా అందుబాటులోకి వెళ్ళడానికి, ఒక తండ్రిగా ఆయన ప్రేమించి హత్తుకోవటానికి జాగ్రత్త పడండి. ఒక వాడుక వస్తువుల దేవుణ్ణి చూడొద్దు. ఆయన హృదయం కలిగిన వాడు, ఆయన మనసున్నవాడు, ఆయన వ్యక్తి అండి. ఆయన వ్యక్తి అండి, వస్తువు కాదు, నిర్జీవమైన వస్తువు కాదు. ఆయన జీవం కలిగిన వ్యక్తి అండ్ మన నాన్న. కాబట్టి వాడుక వస్తువులాగా దేవుణ్ణి చూసి అట్ట పడేసేటట్టు ఉండకుండా దేవుణ్ణి ప్రేమించుదాం. నాన్నను ప్రేమించినట్టు. నాన్న చేయగలిగిన వాడైనా ప్రేమిస్తాం, చేయలేని వాడైనా నాన్న ప్రేమిస్తాం. అలాగే దేవుడు చేసినా చేయకపోయినా దేవుణ్ణి ప్రేమిద్దాం. హల్లెలూయా. ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం. చివరి ప్రార్థన అండ్ ఆశీర్వాదం. అశోక్ ప్రార్థన చేస్తాడు.
మీకు ఈరోజు టైం ఇస్తున్నాను, మీకు హాయిగా గడపండి, దేవునితో గడపండి. నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. ఇప్పుడు దాకా చెప్పింది అదే, దేవునితో గడపండి. స్వస్థత ఆయనే ఇవ్వగలడు, సమస్యలకు పరిష్కారం ఆయనే చూపగలడు. పద్దాకల నాకు చెప్పుకొని నాకు అలవాటు పడకండి. మీరుగా ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి, పొందాలి. నేనెవరికి చెప్పుకోవాలండి? మీరు నాకు చెప్తారు, మరి నేనెవరికి చెప్పుకోవాలి? మీలాంటి విశ్వాసిగా ఉన్నప్పుడు నేను, నీకు తెలుసా, ఆనాడే అలవాటు చేసుకున్నా దేవునికి చెప్పుకోవటం, తండ్రితో మాట్లాడటం. సేవకులు నాకు అందుబాటులోనే ఉన్నారు. నేను వెళితే నా కోసం మొర్ర పెట్టి ప్రార్థన కూడా చేస్తారు. కానీ వాళ్ళకి నేను ఆ స్ట్రగుల్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు? నా తండ్రి నాకు అందుబాటులో ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుకునే స్వేచ్ఛ నాకుంది. మనసారా నేను ఆయనతో మాట్లాడుకుంటాను. నా కన్నీళ్లు ఆయన ముందు ఉంచే అవకాశం నాకుంది. నాకు తెలియకపోతే కదా, పాపం నేర్పారు కదా, నాకు తెలియజేశారు కదా. నేనుగా నా తల్లిని కలుసుకుంటాను, దైవజనుల దగ్గర నేర్చుకుంటాను. కానీ వ్యవహరించేటప్పుడు మాత్రం నేను దైవజనులతో కాదు, నేను దేవునితోనే వ్యవహరిస్తాను అనుకున్నాను. అదే సాధన చేశాను. ఎంత మంచిదైంది ఈరోజు, అలవాటు ఎంత మంచిదైంది ఈరోజు. వ్యక్తిగతంగా నేను దేవునితో సంబంధం ఏర్పరచుకోవటం ఈ రోజుకి నేను నిలబడి ఉండటానికి అదే కారణమైంది. లేకపోతే ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటే ఆ పర్సన్ అందేంత వరకు నిలబడి ఉంటాను. ఆ పర్సన్ అందకపోతే వచ్చు కదా. మనంగా దేవునితో అనుసంధానం కావాలి. ఇందాడి నుంచి నేను మొత్తుకున్నది, ఆయన మీ నాన్న, దగ్గర అవ్వండి, మనసుప్పి మాట్లాడండి. నువ్వు ఏడవాలనుకున్నావు, ఏడు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గరికి పోయి 10 సార్లు 10 మంది దగ్గర బయట కంటే ఒక్కసారి దేవుని దగ్గరికి పోయాడు. 10 సార్లు మనుషుల దగ్గర 10 మందికి పోయి మనం ఏడిస్తే 10 మందికి విసుగు. అదే ఒక్కసారి దేవుని ముందుకు వెళ్ళి కన్నీళ్ళు గారిస్తే ఏందమ్మా దగ్గరికి తీసుకొని ఆయన ఆదరిస్తాడు, సాయం చేస్తాడు. మనుషుల దయను వెతకొద్దు, దేవుని దయను వెతకండి. నా పిల్లలారా రోషం కలిగి ఉండండి. పెద్దాకల పసిపిల్లల్లాగా వ్యవహరించవాకండి, చిన్న పిల్లల్లాగా వ్యవహరించకండి. శాలేమన్న పెంపకంలో పెరిగిన వాళ్ళందరూ దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు అయి ఉండాలి. తిక్కలోళ్ళలాగా ఉండకూడదు. నా కోరిక అది. నేనున్నా ఊడినా నా బిడ్డలు దేవుని కనెక్ట్ అయి ఉండాలి. ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి నా అలవాటు అదే, నా బిడ్డలకి నేర్పుకుంటా వచ్చింది అదే. నా బిడ్డలందరూ వెళ్ళి మోకాళ్ళేసి దేవునితో మాట్లాడుకోగలగాలి, దేవుని దగ్గర కూర్చునే వాళ్ళు అయి ఉండాలి, దేవునితో గడిపే వాళ్ళు అయి ఉండాలి. అలా చేయబట్టి ఈరోజు సేవకులు లేచారు. వందలాది మంది సేవకులు తయారై వెళ్ళి ఒంటరిగా శాలేమన్నా కలిసినా కలవపోయినా సేవ చేసి ఆత్మల్ని కదిలిస్తూ ఉన్నారు. జాగ్రత్త, పద్దాకల పసిపిల్లల్లాగా ఉండకండి, కాస్త ఎదగండి. ఆమేన్. అశోక్ ప్రార్థన చేస్తాడు, మనం ముగించుకుందాం. తలలోంచి కళ్ళు మూయండి. మీరు తెచ్చిన ఆ ప్రేరాయల కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన చేయకపోయినా మీరు ప్రార్థన చేసినా శక్తి ఇస్తాడు దాంట్లో. చాలా ఏమన్నా చేయబెడితేనే, లేకపోతే అశోక్ అని చేయబెడితే, లేదా ఇంకొక అన్న చేయబెడితేనే అందులో పవర్ వచ్చింది అనుకోవద్దు. నువ్వు మోకాళ్ళు అదే నూనె నెత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని నీ శక్తితో నింపు ప్రభు, ఇది నూనె రాసి ప్రార్థన చేస్తానని నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అది రోగి మీద రాసి ప్రార్థన చేయి, స్వస్థపరుస్తాడు దేవుడు, చేస్తాడు. మీరందరూ అలా తయారైతేనే మీ చుట్టుపక్కల సమాజాలు దేవుని కోసం పట్టబడతాయి. మీరందరూ ఒక మనిషి మీద ఆధారపడితే మీ సమాజాలకు మీరు ప్రార్థనలు చేయలేరు, ఆ సమాజాలకు సువార్త చెప్పలేరు. ఆ ఆత్మలు మీ దగ్గరికి వచ్చి అక్క ప్రార్థన చేయక్క, అన్నా ప్రార్థన చేయన్నా అనలేరు. ఏమంటారు? నువ్వే నూనె డబ్బా తీసుకొని పొలోమని వెతుక్కుంటూ పోతుంటావుగా. నువ్వు మోకాళ్ళుని ఆ నూనెని చేతబట్టి ప్రార్థన చేసి, నీ ఇంటి పక్కన ఒక రోగి మీద చేతులుంచి ప్రార్థన చేసి, లేదా నూనె రాసి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ ఇంటోళ్ళు అవతలి మొత్తం ఎవరికి ఏ తుమ్మని దగ్గర ఏది మంచి ఏం చేయటం పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ప్రార్థన చేయంటారు. అంత లేదే మరి ఇక్కడ. ఏది నీ బజార్ వాళ్ళు వస్తారా నీ దగ్గరికి ప్రార్థన చేయమని? మీ బజార్ వాళ్ళు వస్తారా, చెల్లి అమ్మ ప్రార్థన చేయరా తల్లి అని? ఆ స్థితిలో నువ్వు ఉంటే ధన్యురాలివి.
అలా ఎదగాల. నీ వీధిలో వాళ్ళు రాగలరా, తమ్ముడు అయ్యా నీలో యేసుప్రభువే కనపడుతున్నాడు, అయ్యా ఒక 2 మొక్కలు మా కోసం ప్రార్థన చేయని ఎప్పుడన్నా అడిగారా? అడిగే స్థితిలో నువ్వు ఉన్నావా? అదే సాధన చేయాల్సింది. అది